నమస్కారం, మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జనవరి 1 నుంచి ఏపీలో సంజీవని ప్రాజెక్ట్ అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు. ముంబైలో వైభవంగా ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 నారా బ్రాహ్మణికి ప్రతిష్టాత్మక పురస్కారం. మేరాలం చెరువులో ఐలాండ్లు వాటర్ స్పోర్ట్స్ పర్యాటక హబ్గా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశాలు. కాసు కృష్ణారెడ్డి మాతృమూర్తి శేషమ్మ దశదిన కర్మ నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ఉద్దేశించిన సంజీవని ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో ఈ ప్రాజెక్టు అమలైతే రాష్ట్ర వైద్య సేవా రంగంలో అనూహ్య మార్పులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్య సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాల ఆదర్శంగా తీసుకునేలా సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా ఉన్న టాటా ఎండి సంస్థ వైద్య ఆరోగ్య రంగంలో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు కృషి చేయాలని నిర్దేశించారు. రోగుల హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేయడం ద్వారా ఎక్కడి నుంచైనా త్వరితగతిన వైద్యం పొందే వీలు కలుగుతుందని తెలిపారు. ఈ సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు పక్కాగా 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమీక్షలో అధికారులు సీఎంకు వివరించారు. బేస్లైన్ అధ్యయనం, డిజిటల్ మౌలిక వస్తువుల కల్పన, సిబ్బందికి శిక్షణ మరియు సర్టిఫికేషన్తో పాటు జాతీయ రాష్ట్ర పోర్టల్స్తో డేటా ఇంటిగ్రేషన్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లోని వైద్య సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, శాఖ కార్యదర్శి వీరపాండియన్, సంయుక్త కార్యదర్శి రోణంకి గోపాలకృష్ణ మరియు టాటా ఎండి ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశంలో అత్యంత ప్రతిభావంతులైన యువ నాయకులు, చేంజ్ మేకర్లు, బిజినెస్ మైండ్స్ కోసం ముంబైలో ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ మరియు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు అవార్డులు అందజేశారు. దేశంలో డైరీ వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల విభాగంలో విశేష పురోగతి సాధించినందుకు గాను హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణ్కి ఫార్చ్యూన్ ఇండియా అవార్డు వరించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ చేతుల మీదుగా ఆమె అందుకున్నారు. హెరిటేజ్ సంస్థను సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లడంలో ఆమె చూపిన ప్రతిభకు ఈ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఆర్పీఎస్సీ గ్రూప్ వైస్ చైర్మన్ శాశ్వత్ గోయాంక్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ దేశంలోని మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ వేగంగా పెట్టుబడులను ఆకర్షించడానికి గల ప్రధాన కారణాలు వివరించారు. స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ తమ పాలన మరియు పెట్టుబడుల ఆకర్షణ విజయ రహస్యమని లోకేష్ స్పష్టం చేశారు. So may it be business, it could be politics. I believe all of us are merely custodians of the institutions that we govern or we manage or we run. So that is the approach that we bring to even politics. So as a minister, my approach is that I'm merely here. I'm a custodian of the entire education department, and how can I leave an institution that I've inherited better when I demerit the office. So that has been our approach. So I've done that in business, and that was the first time I had a conversation with you. And now in my different avatar, that's the simple approach that we've taken. I believe that all of us here and even politicians should be sort of institution builders. హైదరాబాద్లోని మీరాలం చెరువు వద్ద జరుగుతున్న భారీ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ పనులను చూడడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ క్రేన్ పైకెక్కి పరిశీలించడం స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. అనంతరం అధికారులతో ఫోటో ప్రదర్శన ద్వారా ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. మీరాలం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. చెరువులోకి ఎట్టి పరిస్థితుల్లోనూ మురుగునీరు చేరకుండా తగిన మురుగునీటి శుద్ధి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అలాగే వర్షాకాలంలో చెరువు నుంచి మూసీ నదికి వరద నీరు వేగంగా వెళ్లేలా నాలాలను తక్షణమే విస్తరించాలని దిశానిర్దేశం చేశారు. ఈ ప్రాంతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్నందున అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా ఏర్పాట్లుండాలని సూచించారు. మేరాలం చెరువులో వాటర్ స్పోర్ట్స్ కోసం ప్రత్యేక డిజైన్లు రూపొందించాలని, చెరువులో ఉన్న ఐలాండ్లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి మాతృమూర్తి కాసు శేషమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. శేషమ్మ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించిన సీఎం ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. శేషమ్మ గారి చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డిని మరియు వారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. వారి కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు పాల్గొని నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట నల్గొండ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కొందూరు జేవీర్ రెడ్డి, వేముల వీరేశం, కేతనావతి నాగరాజుతో పాటు పలువురు ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొని కాసు శేషమ్మ గారికి నివాళులర్పించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు నంబరన్నట్టాయి. పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పలువురు మహిళలు, మాజీ ప్రజాప్రతినిధులు ఆత్మీయంగా కలిసి రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేళ మహిళలు వైఎస్ జగన్ కు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ ప్రియతమ నాయకుడికి రాఖీ కట్టడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఈ సందర్భంగా మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. తనకు రాఖీలు కట్టిన అక్కా చెల్లెమ్మలకు వైఎస్ జగన్ ప్రత్యేకంగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. వారితో కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి అక్కా చెల్లెమ్మ సురక్షితంగా సంతోషంగా ఉండాలని, వారి కుటుంబాల్లో నిత్యం ఆనందం వెలువరియాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ శాసనసభ ఎథిక్స్ కమిటీ తీరుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో నైతిక విలువలు అనేవి అధికార ప్రతిపక్షాలకు సమానంగా వర్తించాలని కౌశిక్ రెడ్డికి ఒక నిబంధన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో నిబంధన ఉండకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిండు శాసనసభ సాక్షిగా ప్రతిపక్ష సభ్యులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాడిన తీవ్ర అసభ్య పదజాలం ఎథిక్స్ కమిటీకి ఎందుకు కనిపించడం లేదని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. చట్టసభల్లో రూల్స్ మరియు నైతిక సూత్రాలు అందరికీ ఒక్కటేనని స్పష్టం చేశారు. ఎథిక్స్ కమిటీ ముందుగా సీఎం రేవంత్ రెడ్డిని విచారణకు పిలవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విషయంలో ఒక రకంగా, కాంగ్రెస్ నాయకుల విషయంలో మరో రకంగా ప్రవర్తించడం ఎథిక్స్ కమిటీ పక్షపాత వైఖరికి నిదర్శనమని వేముల మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మాని నిబంధనలను అందరికీ సమానంగా అమలు చేయాలని హితో పలికారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడితేనే ఎథిక్స్ కమిటీలు గుర్తుకొస్తాయా? సభలో అధికార పార్టీ సభ్యులు, మంత్రులు, చివరికి స్వయంగా ముఖ్యమంత్రి, మరి వారి వాక్యాల మీద, వారి ప్రవర్తన మీద ఈ ఎథిక్స్ కమిటీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మంచి ఉదాహరణ దానం నాగేందర్ గారు నిండు శాసనసభలో ఏమన్నారో ఒకసారి చూడండి. బయట కూడా తిరగని కొడుకా మేములని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక, ఒక్కొక్కరిని తోలు తీస్తా ఒక్కొక్కరిని చెప్తున్నా, బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. దానం నాగేందర్ గారు ఒక రౌడీలా బీఆర్ఎస్ సభ్యులను బెదిరిస్తే మరి అది ఏంది? కాంగ్రెస్ ఎథిక్స్? అది ఈ భాష ఏ ఎథిక్స్ కిందకి వస్తాయి? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఇది కనిపిస్తలేదా? ఒక్కడు కాదు, ఇంకా ఏమన్నారో చూడండి. సామేల్ గారు ఏమన్నారో చూడండి. కత్తులు కూడా కోలాడాడుతాం బిడ్డ, కబడతారు. ఏమనుకుంటున్నావు?
మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమైనా కడతామని చెప్తున్నాను. కత్తులు కోలాట మారుతాయి, మా 10 కత్తులు లేచినాయనుకో అని మాట్లాడితే ఎథిక్స్ కమిటీ నిద్రపోయిందా అని చెప్పి అడుగుతున్నా నేను. ఎథిక్స్ కమిటీ నోరు మూగపోయిందా అని అడుగుతున్నా నేను. కత్తులతో పొడి చంపేస్తాము, కత్తులతో తల నరికేస్తాము అని నిండు శాసనసభలనే మాట్లాడుతుంటే, అది కూడా ఎవరినో కాదు, ఇంకా సభ్యుల్నే, అక్కడున్న సభ్యుల్నే. ఇంకా చూడండి, శంకర్ గారు, పొంగులేటి గారు ఏదో మాట్లాడుతుంటే శంకర్ గారు వెనకాల నుండి ఏమంటున్నాడు చూడండి. అగో రౌండ్ చేసి చూడండి, అగో అది కనిపించలేదా ఎథిక్స్ కమిటీ వాళ్ళకి? కళ్ళు ఏడ పెట్టుకున్నారు ఎథిక్స్ కమిటీ వాళ్ళు. ఇంకా చూడండి, గౌరవనీయులు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, అగో ఏంటండి పొన్నం ప్రభాకర్ గారు, అగో అగో అదేం సైగనండి, అదేందండి, అదేం ప్రవర్తన అండి? గౌరవనీయులు వేముల వీరేశం గారు, నాకు మిత్రుడే ఆయన మాట్లాడుతూ నన్ను గెలుకొద్దు, నాతో గెలికించుకోవద్దు అన్న మాట మాట్లాడిండు. ఇదేం భాష అండి? మరి ఇది ఎథిక్స్ కమిటీకి కనిపిస్తలేదా? స్వయంగా ముఖ్యమంత్రి గారే మొత్తం తెలంగాణ సమాజం చూసింది. ఆయన వాడిన భాష, ఆయన బాడీ లాంగ్వేజ్. ముఖ్యమంత్రి అంటే ఒక హుందాగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి ఒక వీధి రౌడీల అసెంబ్లీలో ప్రవర్తన చేసిన సంగతి తెలంగాణ సమాజం మర్చిపోదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏమన్నారో చూడండి. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉండరు అధ్యక్ష. తిరిగేసి ఆన్నే బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి మాట్లాడొచ్చు, తిరిగేసి బోర్లేసి పండబెట్టి కొడతా అని మాట్లాడొచ్చు. ఏ రాజ్యాంగం నేర్పిన ఎథిక్స్ ఇది ముఖ్యమంత్రి గారికి? కనిపించవు, ఏ ఎథిక్స్ కమిటీ కనిపించవు. ఇంకా ఏమన్నాడు చూడండి. आपको क्या होने वाले कैसे होने वाले पता नहीं है. जो बड़वे को यहाँ भेज दिए, बड़वे को कौन संभालना? ऐसे बड़वे को क्यों इधर लेगा के छोड़ दिए? समझाओ उन लोगों को, सिखाओ कुछ उन लोगों को. यहाँ के बोलने के लिए क्यों उन लोगों को एमएलए चुना है? సహచర శాసనసభ్యుని బడివే. పాపం ఉర్దూ మంచిగా అర్థమవుతుంది కదా అక్బరుద్దీన్ గారికి. తల పట్టుకుంటున్నాడు, చూస్తున్నారు మీరు ఆడ. ముఖ్యమంత్రి గారు భాష చూసి అక్బరుద్దీన్ గారు పాపం సీనియర్ సభ్యుడు ఆయన, ఇదేం కర్మరా బాబు అని తల పట్టుకుంటున్నాడు ఆయన. ఏం కనిపించలేదా అండి ఎథిక్స్ కమిటీ సభ్యులకి, ఎథిక్స్ కమిటీకి? ఇంకా ఏమన్నాడు చూడు. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా నేను. ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఒక మహిళా జర్నలిస్ట్ అని పట్టుకొని ఎవరినన్నా తప్పే గుడ్డలు ఊడదీసి కొడతా అని ముఖ్యమంత్రి గారు అనొచ్చా? ఇది ఎక్కడ మరి ఎథిక్స్? ఇంకా చూడండి, మా సీనియర్ శాసనసభ్యులు గారి గురించి ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తేలిండ్రు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. సబితమ్మ గారిని ఉద్దేశించి ఆ మాటలు, ఆమె నమ్మితే జూబ్లీ బస్ స్టేషన్ లో అడుక్క తినాల్సి వస్తుందని చూపిస్తున్నాడు ఇట్లా ఒక ముఖ్యమంత్రి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ ముఖ్యమంత్రినే ముందు ఎథిక్స్ కమిటీ ముందుకు పిలవాలి. ఫస్ట్ పిలవాల్సింది ఆయన్నే. ఇప్పుడు నైతిక విలువలు అంటే అందరికి ఒక రకంగానే వర్తించాలి. కౌశిక్ రెడ్డికి ఒక తిరిగా, ముఖ్యమంత్రికి ఒక తిరిగా, దానం నాగేందర్కి ఒక తిరిగా, సామేల్ గారికి ఒక తిరిగా, ఇట్లా ఎవరికి వాళ్ళతో విడివిడిగా కాదు కదా. కౌశిక్ రెడ్డికి ఏ నిబంధనలు, ఏ రూల్స్ వర్తిస్తాయో వాళ్ళకు కూడా అదే రూల్స్ వర్తించాలి. అప్పుడే దాన్ని ఎథిక్స్ కమిటీ అంటారు. లేకపోతే అది పొలిటికల్ కమిటీ అవుతుంది తప్ప ఎథిక్స్ కమిటీ కాదు అది. డెఫినెట్ గా ఇవాళ నేను కోరుతున్నా ఎథిక్స్ కమిటీ పొలిటికల్ కమిటీగా మారద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్న దాంట్లో ఉన్న సభ్యులందరినీ కూడా. డెఫినెట్ గా కౌశిక్ రెడ్డి గారి మీద చర్చించే కంటే మొదలు ఇవన్నీ కూడా చూడాలి ఎథిక్స్ కమిటీ. ఎందుకంటే మాకు అవకాశం ఇయ్యరు, అప్పుడు కమిటీలో నేను సభ్యుడైనా నాకు అవకాశం ఇయ్యరు ఇవి చూపెట్టానికి. అందుకోసమే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాలి దానం నాగేందర్ గారు ఎట్లా ప్రవర్తించారు, ఏమన్నారు, సామేల్ గారు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలని చెప్పి ఇప్పుడు చూపించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అందించిన దళిత బంధు పథకం ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపింది. అందులో భాగంగా మంచిర్యాల జిల్లాకు చెందిన గోవర్ధన్ అనే లబ్ధిదారుడు కేసీఆర్ సారించిన దళిత బంధు నిధులతో సొంతంగా ఉపాధి పొందుతూ నెలకు ఏకంగా 40,000 రూపాయలు సంపాదిస్తూ సమాజంలో ఆదర్శంగా నిలిచాడు. దళిత బంధు పథకం కింద అందిన ఆర్థిక సాయంతో గోవర్ధన్ ఒక ఆటో ట్రాలీతో పాటు 2 పాడి ఆవులను కొనుగోలు చేశాడు. ఒకవైపు ఆటో ట్రాలీ ద్వారా స్థానికంగా రవాణా వ్యాపారం చేస్తూ మరోవైపు ఆవుల ద్వారా వచ్చే పాల విక్రయాల నుంచి నిత్యం ఆదాయం పొందుతున్నాడు. ఎలాంటి అప్పులు లేకుండా సొంత కాళ్లపై నిలబడి కుటుంబానికి ఆసరాగా మారాడు. ఒకప్పుడు కూలి పనులపై ఆధారపడిన తనకు దళిత బంధు కొత్త జీవితాన్ని ప్రసాదించిందని గోవర్ధన్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఎలాంటి గ్యారంటీ లేకుండా తమ అభివృద్ధి కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చిన మాజీ సీఎం కేసీఆర్ కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జీవన్ రెడ్డి సారు, మాజీ మంత్రి గారు, దివాకర్ రావు గారు, సుమన్ షా, ప్రశాంత్ రెడ్డి సార్ మాజీ మంత్రి, మా పేరు భీమమ్మ, వాళ్ళ మన్మడు ఇప్పుడు మన గోవర్ధన్ బ్రహ్మాండంగా ట్రాలీ నడుపుతున్నాడు, ఆటో ట్రాలీ.
నెలకు 30-40 వేలు సంపాదిస్తున్నాడు. ఇక మీ కొడుకు అన్న ఏం చెప్తుండే తెలుసా తను? నాకు చెప్పాను నువ్వే. నాకు అంతకుముందు ఒక గుంట భూమి లేదు, బండి వచ్చిన సంది నేను బతుకుతున్నా. నా 2 కొడుకులు, అమ్మ బండి విన్నే ఆధారం. నాకు ఇక్కడ ఒక గుంట నిల్లు భూమి లేదు, సార్ బండి వచ్చిన సందే నేను బతుకుతాను. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు హౌస్ అరెస్ట్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తనను ముందస్తుగా అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులతో మాట్లాడిన హరీష్ రావు వారి సంక్షేమ బకాయిలపై ఆరా తీసి పోలీసులతో పాటు అక్కడ ఉన్న వారిని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచారు. తన నివాసానికి వచ్చిన పోలీసు అధికారులను ఉద్దేశించి మాట్లాడిన హరీష్ రావు మీకు సరెండర్ లీవ్ డబ్బులు, డిఏ బిల్లులు సరిగ్గా వస్తున్నాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి 3 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా సరెండర్ లీవులు, డిఏ బిల్లులు మంజూరు అయ్యేవని, కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలనలో పరిస్థితి ఎలా ఉందంటూ పోలీసు అధికారుల వద్దే వ్యాఖ్యానించారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కూడా ముఖ్యమేనని, ఇప్పటికీ ఉద్యోగులు, పోలీసుల సరెండర్ లీవ్ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముందస్తు అరెస్టులతో తమ గొంతు నొక్కలేరని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతరం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఏం బాబు బాగున్నారా? ఎందుకంటే ఇంత మంచిగా సరెండర్ లీవ్లు ఎన్ని పెండింగ్ ఉన్నాయి సైబరాబాద్లో? 4-5 సరెండర్ లీవ్లు ఎన్ని పెండింగ్ ఉన్నాయి? బిడ్డ టీఎల్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి? సరెండర్ స్కోర్ ఉన్నాయి. పిల్లల ఫీజు కట్టుకుంటారు కదా, సరెండర్ లీవ్ వస్తే క్వార్టర్లీ 3 నెలలకు కూడా వస్తుంది. పిల్లల ఫీజు కట్టుకుంటారు కదా బిడ్డ, మరి ఎట్లా ఫీజు ఎట్లా కట్టుకుంటారు? రేవంత్ రెడ్డి వచ్చిన సరెండర్ లీవ్లు బంద్ కాలే. నేను బీఆర్ఎస్ ఉన్నప్పుడు, కేసీఆర్ సాబ్ ఉన్నప్పుడు, నేను ఉన్నప్పుడు సరెండర్ లీవ్లు ఎప్పుడు వేసినాం? 3 నెలలకు 4 నెలలకు వేసినాం. ఇప్పుడు అన్ని సరెండర్ లీవ్లు బంద్ అయిపోయినాయి, టీఎల్ బంద్ అయిపోయినాయి, వస్తున్నాయి అని. చైనా, నేపాల్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. ఈ ఊహించని ప్రకృతి విపత్తులో 500 మందికి పైగా భారతీయులు గల్లంతైనట్టు తెలుస్తోంది. కైలాస మానస్ సరోవర్ యాత్రకు వెళ్లిన యాత్రికులతో పాటు వందలాది మంది పర్యాటకులు వరద ఉధృతిలో చిక్కుకుపోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. నేపాల్లోని రసుబాగడి సరిహద్దు వద్ద ఉన్న ఇమిగ్రేషన్ కార్యాలయాన్ని ఒక్కసారిగా ఉప్పెన్లాంటి వరద ముంచెత్తింది. అక్కడ పర్యటనకు వెళ్లిన 105 మంది భారతీయ పర్యాటకులు వరద ప్రవాహంలో గల్లంతైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన విజయ తాండవ దృశ్యాలు అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. భయంకరంగా విరుచుకుపడిన నీటి ఉధృతికి కార్యాలయం పరిసరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు పవిత్ర కైలాస మానస్ సరోవర్ యాత్రకు వెళ్లిన దాదాపు 400 మంది యాత్రికులు కూడా కాంటాక్ట్లోకి రాకుండా గల్లంతయ్యారు. వీరంతా భారతీయులేనని అధికారులు అనుమానిస్తున్నారు. చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు నేపాల్ అధికారులు, సహాయక బృందాలు ఘటనా స్థలంలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. నిమిషానికి పరిస్థితి ఉత్కంఠంగా మారుతోంది. తిరుమలగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. తిరుమలకు పోటెత్తిన భక్తులతో క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. సర్వదర్శనం టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనం లభించడానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో వెలుపల ఉన్న క్యూ లైన్ శిలాతోరణం వరకు సుదీర్ఘంగా వేచి ఉంది. క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు టీటీడీ అధికారులు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, పాలు, త్రాగునీరు అందిస్తూ ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే ఏడుకొండలవాడిని 77,568 మంది భక్తులు దర్శించుకోగా 35,033 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం ఏకంగా 4.19 కోట్లు లభించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అలాగే భక్తుల కోసం నిన్న ఒక్కరోజే 4.15 లక్షల లడ్డూలను విక్రయించారు. పసిడి ప్రియులకు ఊరట లభించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులకు గురవుతున్న పసిడి రేట్లు ఈ రోజు తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులు కొంత ఉపశమనం పొందుతున్నారు.
హైదరాబాద్ మార్కెట్ వివరాల్లోకి వెళ్తే 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం 770 రూపాయల మేర తగ్గి 1,62,980కి చేరింది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించి 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా 700 రూపాయల పతనమై 1,49,400 వద్ద పలుకుతోంది. ప్రపంచ మార్కెట్లలో చోటు చేసుకున్న పరిణామాల ప్రభావమే ఈ ధరల తగ్గింపున కారణమని నిపుణులు చెబుతున్నారు. అటు కేజీ వెండి రేటు మార్కెట్లో ప్రస్తుతం 2,65,000 వద్ద కొనసాగుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాలను బట్టి, లోకల్ ట్యాక్స్లను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలుండే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉదయం 8:30 గంటల వరకు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ పలు జిల్లాలకు ముందస్తుగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. పిడుగులు పడే ముప్పు ఉన్నందున ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెట్ల కింద ఉండొద్దని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ మరియు ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని జిల్లాలకు వర్ష సూచనలున్నాయి. నిమిషాల వ్యవధిలోనే వాతావరణం మారి వర్షం కురిసే అవకాశం ఉన్నందున వాహనదారులు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.